నా పేరు సికందర్ సార్. నేను బజాజ్ అంటే హన్మకొండ బ్రాంచ్ మేనేజర్గా మాట్లాడుతున్నా. నేను అంతా ప్యానల్ అంతా చూసుకుంటాను. ఇవాళ నుంచే కొంచెం వాకింగ్ అనేది చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. లాస్ట్ 20 days నుంచి నార్మల్ సేల్ ఉండేది. ఇవాళ నుంచి కంప్లీట్గా వాకింగ్ ఫుల్లీ స్టార్ట్ అయింది. జిఎస్టీ తగ్గడం వల్ల ఎంతో జిఎస్టీ 28% ఇప్పుడు ప్రజెంట్ 18% వచ్చేసరికి వాకింగ్ డబుల్గా స్టార్ట్ అయింది. ఇంకొకటి నార్మల్గా అప్ కంట్రీ కస్టమర్లు కూడా బాగా మంది వస్తున్నారు. నార్మల్గా ఫైనాన్స్ ఆప్షన్లో కూడా మంచిగా వచ్చినాయి, స్కీమ్స్ మంచిగా వచ్చినాయి. కస్టమర్లకు 0% ఫైనాన్స్ ఉంటుంది, ఎలాంటి ఛార్జెస్ లాంటివి కూడా ఏమి ఉండదు. బజాజ్ రిటర్న్ 0% ఫైనాన్స్ ఉంటుంది. ఇంకోటి నార్మల్గా రెగ్యులర్గా టీవీల కస్టమర్లకు 15/0, 16/0 ఉంది. ఇంకోటి మళ్ళీ బజాజ్ రిటర్న్ ఆఫర్ వచ్చేసి 1 crore ఆఫర్ ఉన్నది. అందులో 1 crore ఆఫర్లో 30 ఆల్టో కార్స్ ఉన్నాయి. 30 lakhs ఒకటి ఉంది, 20 lakhs ఒకటి ఉంది, 50 lakhs ఒకటి నగదు బహుమతి కూడా ఉన్నది. దానివల్ల కస్టమర్ ఫ్లోటింగ్ చాలా ఉంది. వాళ్ళు నవరాత్రి స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లోటింగ్ కూడా మంచిగా ఉంది. ఇదే ఫ్లోటింగ్ 10-12 రోజుల వరకు కంటిన్యూగా ఇలాగే ఉంటుంది. జిఎస్టీ తగ్గడం వల్ల డబుల్ సేల్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దసరా దివాళీ సీజన్ ఇవాళ నుంచి మనకు స్టార్ట్ ఉంటుంది. ఇంతకుముందు ఉన్న 15 రోజులు ఉన్న కస్టమర్లు అందరూ వెయిట్ చేసి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి ఆ కస్టమర్ వస్తున్నారు, ప్లస్ నవరాత్రుల కస్టమర్ కూడా వస్తున్నారు. మనకు గతంలో టీవీలకు రేట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఒక 55 ఇంచుల టీవీ అనుకోండి ఒక 52,000 ఉండేది. ఇప్పుడు అదే టీవీ వచ్చేసి దాదాపుగా మనకు 56,000, 57,000 మధ్యలో వచ్చేస్తుంది. అంటే ఒక 55 ఇంచుల టీవీకి దాదాపుగా 4,500 రూపాయలు తగ్గింది. 43 ఇంచుల టీవీ ఉంది, 43 ఇంచుల టీవీకి ఒక 3,100 రూపాయలు తగ్గింది. ఇంకా పెద్ద టీవీలు చూసుకుంటే మాత్రం ఒక 1,00,000 రూపాయల టీవీకి ఒక 9,000 రూపాయలు తగ్గింది. ఇప్పుడు ఎల్జీ కానీ, సోనీ కానీ, సామ్సంగ్ కానీ ఏ కంపెనీ ఆల్ బ్రాండ్స్ అన్ని కంపెనీకి తగ్గిపోయినాయి. 32 ఇంచెస్కి సేమ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకంటే దాని జిఎస్టీ ఎలా ఉంది, 18 ఉంది కాబట్టి అలాగే ఉంది. ఇప్పుడు ఓలెడ్ టీవీస్ ఉన్నాయి, ప్రీమియం టీవీస్ ఉన్నాయి. ఓలెడ్ దాదాపుగా ఇంతకుముందు మనం 1,22,000 అమ్మేది, ఇప్పుడు 1,06,000 వచ్చింది. అంటే దాదాపు అందులో కూడా మీకు 14,000 రూపాయలు తగ్గినాయి. అంటే ఇటు క్యాష్ బ్యాక్ వచ్చి జిఎస్టీ తగ్గింది, మళ్ళీ క్యాష్ బ్యాక్ పెరిగింది. ఒకవేళ క్రెడిట్ కార్డ్ లేకపోయినా బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నా దానిలో క్యాష్ బ్యాక్ పెరిగింది. దాదాపు అన్నీ పెరిగినాయి. దాదాపుగా కస్టమర్లకి అయితే ఈసారి మంచి పండుగ సార్ ఇదైతే ఈసారి. मोहम्मद अजीम सर ना पे बजाज इलेक्ट्रॉनिक्स हनमगुंड नकलगुट्ट ఈ జిఎస్టీ ఎఫెక్ట్ లా మనకు ప్రైస్ తగ్గింది ఏంటంటే 28% నుంచి 18% లా అరౌండ్లీ 4,500 to 5,000 మధ్యలో మనకు మోడల్స్ వైజ్ గా తగ్గినాయి. అన్నిటికీ కాదు, కొన్ని మోడల్స్ ప్రైస్ మీద తగ్గినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 టన్ ఏసీ అనేది ఇంత ముందు మేము అమ్మేది 34,900, ప్రెసెంట్ జిఎస్టీ కాస్త తగ్గింది కాబట్టి 30,500 వస్తుంది. ఇన్స్టాలేషన్ ఛార్జెస్లో కూడా కొంచెం మోడల్ వైజ్గా తగ్గింది. 1.5 టన్ 3 స్టార్ ఏసీ కాస్త మనం 39,500 అమ్మినాం ఇంతకుముందు. కాస్త ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 35,000కి వస్తుంది. 1.5 టన్ 5 స్టార్ సమ్మర్ సీజన్లో మేము 47, 48 అమ్మినాం మోడల్స్ వైజ్గా. ప్రెసెంట్ జిఎస్టీ తగ్గినప్పుడు మనకు అరౌండ్లీ 43,000, 44,000 మోడల్స్ వైజ్గా ఉన్నాయి. సో మనకు టాప్ ఎండ్ మోడల్ మనకు ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో 5 స్టార్ రేటింగ్ నడుస్తుంది కాబట్టి 42,500లా మోడల్ వైజ్గా ప్రైజింగ్ తగ్గింది సార్ ఈ జిఎస్టీ. అలాగే ఫ్రిడ్జెస్ కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉన్నాయి. ప్రీమియం మోడల్స్కి కూడా క్యాష్ బ్యాక్ సపరేట్ ఉన్నాయి, 0 డౌన్ పేమెంట్ కూడా వస్తుంది. ఫ్రిడ్జ్లకు అయితే ఏం తగ్గింది కాలేదు సార్, ఎందుకంటే ఇంతకుముందు 18% జిఎస్టీ ఉండే, ప్రెసెంట్ అదే నడుస్తుంది. ప్రీమియం మోడల్స్కి ఓన్లీ ఏసీకి, డిష్ వాషర్కి 43 ఇంచెస్ అండ్ అబౌవ్ టీవీస్కి, ఎల్ఈడీస్కి మాత్రం 28% ఉండే, కాస్త ఇప్పుడు 18% అయింది. అది మనకు డిష్ వాషర్కి కూడా 28% ఉండే, 18%కి వచ్చింది ఇప్పుడు మనకు సార్. అప్పుడు ఏంటంటే సార్ డిష్ వాషర్ మనకు స్టార్టింగ్ వచ్చేసి మోడల్ వైజ్గా రన్నింగ్ మోడల్, ప్రీమియం మోడల్ అరౌండ్లీ మనకు 43,500, 42,500 ఉండే. దానిలో యాక్సెసరీస్ పట్టి ఉండే. సో ప్రెసెంట్ ఏంటంటే మనకు దానిలో కూడా మీకు 4,000 to 5,000 మధ్యలో క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ వచ్చింది జిఎస్టీ వల్ల. ప్రైజింగ్ అనేది మనకు 40 బిలో ప్రైస్లో వచ్చేస్తాను. ఇప్పుడు ప్రీమియం మోడల్స్ కూడా మనకు అరౌండ్లీ 38, 39 ఆ ప్రైస్లో వస్తుంది మీకు. మై నేమ్ ఈజ్ దాసరి మురళి. మేము వచ్చేసి ఐఎఫ్బి సేల్స్ రిప్రజెంటేటివ్ బజాజ్ ఎలక్ట్రానిక్ హన్మకొండ నకలగుట్ట. ఏంటంటే వాషింగ్ మిషన్ లాస్ట్ 1 వీక్ నుండి జిఎస్టీ ప్రాబ్లం వల్ల పెద్ద సేల్ ఏం కస్టమర్స్ వాకింగ్ తగ్గినాయి. ఇప్పుడు జిఎస్టీ వల్ల కస్టమర్కు బెస్ట్ ప్రైజెస్ వస్తాయని కస్టమర్స్ వాకింగ్ ఇవాళ నుండి స్టార్ట్ అయింది. ఇలా అంటే జనరల్గా వాషింగ్ మిషన్లో స్మాల్ అప్లయన్సెస్, వాటర్ ప్యూరిఫైయర్ పెద్ద అదే డిష్ వాష్ ఏం డిస్కౌంట్ రాలేదు. అయితే డిష్ వాషర్స్కి ఉంది. డిష్ వాషర్కి ఏంటంటే జిఎస్టీ వల్ల మీకు 5,000, 6,000 అలా ప్రైజ్ అనేది తగ్గింది. దానివల్ల కస్టమర్స్ అనేది వాకింగ్స్ అనేవి పెరుగుతున్నాయి. మీకు ఇంకా కూడా ఆఫర్స్ ఉంటాయి, క్యాష్ బ్యాక్ కానీ, ఫైనాన్స్ కానీ, ఈఎంఐ కానీ బెస్ట్ ప్రైజెస్ వస్తాయి. కస్టమర్ క్యాష్ బ్యాక్ వస్తాయి. మళ్ళీ మీకు చిమ్మి కానీ అట్లాంటి వాటికి, స్మాల్ అప్లయన్స్ వాటికి, మిక్సీ, రైస్ కుక్కర్ అలాంటి గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి. వోచర్స్ వస్తుంటాయి, క్యాష్ బ్యాక్ వస్తుంటాయి.
కాబట్టి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో ఎలక్ట్రానిక్ అనేది బెస్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఏ కస్టమర్కైనా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే డిష్ వాషర్లో ఎల్జీ, బోష్, ఐఎఫ్బి 3 బ్రాండ్స్ ఉంటాయి. అలా మోడల్స్ వైజ్ ఉంటాయి. మన గతంలో వచ్చి 64,000 ఉండేది, ఇప్పుడు మీకు 57,000 అట్లా వస్తుంది. 55,000 ఉండేది 47,000 వస్తుంది. డిష్ వాషర్ మోడల్ అంటే ఇప్పుడు డిష్ వాషర్ ఐఎఫ్బిలో అయితే నెప్ట్యూన్ విఎక్స్ అని ఉంటుంది, 16 ప్లేస్ కెపాసిటీ. అది 62,000 ఉండేది, ఎంఓపి ప్రైజ్ 52 ఉండేది, ఇప్పుడైతే 47,000లో వస్తుంది. బోష్లో అయితే ఎస్ఎంఎస్ 801 ఈపీఎస్ అని మోడల్ ఉంటుంది, అది 14 ప్లేస్ ఉంటుంది. అది ఇదివరకు మీకు 52 ఉండేది, ఇప్పుడు 46,000లో వస్తుంది. ఇంకోటి 15 ప్లేట్స్ ఉంటుంది, అది కూడా సేమ్ మోడల్ ఉంది, 15 ప్లేట్స్ ఉంటుంది. అది 64 అమ్మేది లాస్ట్ ప్రైజ్, ఇప్పుడైతే 57,000లో వస్తుంది. ఇట్లా 3 మోడల్స్ ఉన్నాయి మీరు డిష్ వాష్. షేక్ జావీద్, ఐఎస్డి హైయర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, నక్కల్గుట్ట. ఇంతకుముందు ఉండే జిఎస్టీలో 28% ఉండే, ఇప్పుడు వచ్చేసి 18%లో మనకు ఏంటంటే 18% వచ్చే వరకు ఏదంటే పబ్లిక్లో కూడా చాలా ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఒక 10,000 వరకు తగ్గొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. ఎట్లా అన్నా ఇప్పుడు ఉంది 60,000 55 ఇంచెస్ కానీ 60 ఇంచెస్ కానీ బిగ్ స్క్రీన్ తీసుకునేటోళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్స్ కూడా. ఈవెందో ఇప్పుడు ఏసీ తీసుకునేటోళ్ళకి కానీ కన్జ్యూమర్ కస్టమర్స్కి అండ్ డిష్ వాషర్ తీసుకునే కస్టమర్స్కి ఎల్ఈడి కస్టమర్స్కి బెనిఫిట్స్ బాగున్నాయండి. పేరు భాస్కర్, మాది జమ్మకుంట నుంచి టీవీ తీసుకోవడానికని వచ్చినాము. హన్మకొండ బజాజ్ షోరూమ్కి వచ్చినాము. ఎల్జీ టీవీ 55 ఇంచెస్ టీవీ, సౌండ్ బార్ గ్యారంటీ తోటి తీసుకున్నాము. 47,000 రూపాయలకు వచ్చింది. 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు 60,000 పైన ఉండే, ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి 47,000కు మనకు వచ్చింది. నా పేరు బెన్నీ. మనము లాస్ట్ టైం ఒక 15 డేస్ బ్యాక్ వచ్చినప్పుడు టీవీ అడిగాను. టీవీ కాస్ట్ వచ్చేసి 60,000 చెప్పారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చినాడు 47,000 చేంజ్ టీవీ పడ్డది. తగ్గడం వల్ల జిఎస్టీ తగ్గడం వల్ల మనకు ప్రైస్ అనేది మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక టీవీ తీసుకున్నాను, చాలా బాగున్నాయి ఆఫర్స్ జిఎస్టీ తగ్గడం వల్ల. మన టీవీ వచ్చేసి మనకి 55 ఇంచెస్ టీవీ చూశాను, ఆఫర్లో వచ్చింది, తీసుకున్నాను. ఎల్జీలో తీసుకున్నాను సార్, బాగున్నది. మనకి 48,000 వరకు వచ్చింది మనకి మొబైల్. ఇప్పుడు మనకి 60,000 అని చెప్పారు అప్పుడు, ఇప్పుడు మనకి 48,000 వరకు ఆఫర్లో ఇచ్చారు మనకి.